హాయ్ ఫ్రెండ్స్, కుమలబారి సూచనలకు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మన కొత్త విత్తనంలోకి వచ్చాను. టవే ఉండవు మన ఛానల్లో కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, వాళ్ళ టాపిక్ ఏంటంటే డిపి టెస్ట్ గురించి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి. డిపి టెస్ట్ అంటే డ్రై పెనెట్రెంట్ ఈ టెస్ట్. ఇది ఎన్డిటి అంటే నాన్ డిస్ట్రాక్టివ్ టెస్ట్ అంటారు అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ యొక్క టెస్ట్ గురించి నేను పూర్తిగా ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ డిపి టెస్ట్ అంటే డ్రై పెనెట్రెంట్ టెస్ట్ అనేది ఏ మెటల్స్ మీద చేస్తారంటే అదే మైల్డ్ స్టీల్ మెటల్ మీద చేస్తారు, అండ్ ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ మీద చేస్తారు, అండ్ కాపర్ వాటి మీద ఈ యొక్క డిపి టెస్ట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇది ఏ రకంగా చేస్తారు, ఎన్ని కెమికల్స్ గా ఉంటుందని చెప్పి చూడండి ఫ్రెండ్స్. ఎన్ని కెమికల్స్ గా చేస్తారంటే 3 కెమికల్స్ గా ఈ యొక్క డిపి టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అందులో ఒకటి ఫస్ట్ క్లీనర్ ఫ్రెండ్స్. ఇది సాల్వెంట్ క్లీనర్ అంటారు దీన్ని. ఫస్ట్ ఈ యొక్క సాల్వెంట్ క్లీనర్ దేని మీద అంటే బాయిలర్ కాంపోనెంట్స్ మీద ఎక్కడెక్కడ చేస్తారనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. బాయిలర్ డ్రమ్ మీద చేస్తారు, షెల్ మీద చేస్తారు, హెడర్ మీద చేస్తారు, అండ్ ట్యూబ్ ప్లేట్ మీద ఈ యొక్క టెస్ట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ గా ఈ యొక్క క్లీనర్ తో సాల్వెంట్ క్లీనర్ తో ముందుగా అక్కడ శుభ్రంగా ఈ సాల్వెంట్ క్లీనర్ తో శుభ్రంగా ఈ యొక్క క్లీనింగ్ అనేది ఆ వెల్డింగ్ జాయింట్స్ దగ్గర నీట్ గా అనేది క్లీనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాయిలర్ కొత్త బాయిలర్ అయినా, లేకపోతే తయారు చేసిందైనా, లేకపోతే వెల్డింగ్ జాయింట్ అయినా, పాత వెల్డింగ్ జాయింట్ అయినా, కొత్త వెల్డింగ్ జాయింట్ అయినా, లేదంటే రిపేర్ అయినా బాయిలర్ కి ఏదన్నా అనుమానం ఉన్న చోట మనం ఈ యొక్క టెస్ట్ చేస్తే అందులో ఉన్న ఏదైతే పిన్ హోలు లేదా బ్లో హోలు లేదా క్రాక్స్ ఎక్కడైతే ఉందో మనం అక్కడ చెక్ చేస్తే ఈ యొక్క డిపి టెస్ట్ ఏ విధంగా అవుతుందనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్, ఆ క్లీనర్ తో ముందు మనం క్లీనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పెనెట్రెంట్ టెస్ట్ చేయాలి, స్ప్రే అనేది. ఈ పెనెట్రెంట్ స్ప్రే అనేది మనకి రెడ్ కలర్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చేసిన తర్వాత ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు తప్పకుండా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క రెడ్ కలర్ స్ప్రే అనేది ఆ యొక్క ఏదైతే అనుమానం ఉందో బ్లో హోల్లో, పిన్ హోల్లో, లేదంటే ఆ క్రాక్స్ లోపలికి ఈ యొక్క రెడ్ కలర్ అనేది ఇంజెక్ట్ అయింది. అండ్ అలాగే వైట్ కలర్ అంటే ఫ్రెండ్స్ ఇది మీకు డెవలపర్ స్ప్రే అంటారు దీన్ని. ఈ యొక్క డెవలపర్ స్ప్రేని స్ప్రే చేసిన తర్వాత అది వైట్ కలర్ లో ఉంటుంది. ఈ యొక్క 20 మినిట్స్ రెడ్ కలర్ స్ప్రే చేసిన తర్వాత వైట్ కలర్ స్ప్రే చేసిన తర్వాత అప్పుడు ఒక వెంటనే వితిన్ ఒక 1 మినిట్ లోనే ఆ లోపల ఉన్న ఏదైతే పెనెట్రెంట్ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది పైకి అనేది వైట్ కలర్ నుంచి పైకి అనేది ఒక బ్లో హోల్స్ రూపంలో, లేదంటే ఒక పాయింట్ లాగా, లేదంటే ఒక లైన్ లాగా మనకి ఆ రెడ్ కలర్ అనేది కనపడుతుంది ఆ వైట్ స్ప్రే మీద. అప్పుడు అది డిఫెక్ట్ అని అర్థం ఫ్రెండ్స్. దాన్ని రిజెక్ట్ చేస్తారనమాట, ఆ వెల్డింగ్ ని కానీ లేదంటే ఆ జాయింట్ ని కానీ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ యొక్క టెస్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కస్టమర్ అడిగినప్పుడు తప్పకుండా ఈ యొక్క టెస్ట్ అనేది తప్పనిసరిగా చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇది రెగ్యులేషన్ లో కూడా ఉంది. అండ్ ఇది చాలా ముఖ్యమైన ప్రదేశాల్లో మాత్రమే ఈ యొక్క స్ప్రేని ఎక్కువగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బార్ ఇండస్ట్రీ, కుమలబారి సొల్యూషన్ ఛానల్.